NCLT2 మ్యాండేటరీ. ఇంకా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఇలా మనకు కంపెనీలకు సంబంధించిన కేసులు ఇలా కోర్టులో పడితే అది సంవత్సరాల కొద్ది నడిచేది, అర్థమైందా? సో దాని మధ్య కాలంలో ఏమైందంటే టోటల్గా మెషిన్లు ఖరాబ్ కావడం, ఉద్యోగిత పోవడం, అంతా న్యూసెన్స్ ఉండేది. కాబట్టి ఇక్కడ ఏం చేసినాం అంటే ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సపోర్ట్గా మనం ఒక చట్టం తీసుకుంటాని IBC అంటారు, రైట్? ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కూడా అంటారు 2016లో. దీనివల్ల ఏమైందంటే ఏ కేసు అయినా కానీ కోర్టులో పడ్డప్పుడు తప్పకుండా జస్ట్ 330 డేస్లో మనకు అది కేసు ఏది మనకు రిజాల్వ్ కావాలని చెప్పి మనం ఇక్కడ ఇలా IBC చేసిన 2016లో. దానివల్ల ఏమైందంటే ఒక అద్భుతాలు జరుగుతున్నాయి. ఇలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా భారతదేశం ఒక ర్యాంక్ 142 నుంచి 63కి ఎగబాకడం జరిగింది. దేనివల్ల అంటే IBC వల్ల ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కూడా అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి కేసుల యొక్క పరిష్కారం అనేది సంవత్సరాలు కాకుండా రైట్ ఇక్కడ 330 డేస్లో పూర్తి చేయాలనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్? అయితే ఈ మధ్య కాలం పేపర్లో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇలా 2 అనేది ఇక్కడ అవసరమైంది. ఎందుకోసం అంటే ఇలా దాదాపు ఒక 90,000 కేసులు, 99,415 కేసుల లోపల ఓకే ఇక్కడ మనకు కోర్టులకు వస్తే ఇక్కడ 20,000 కేసు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా రీఫార్మ్స్ కావాలి. ఇందులో IBCలో రీఫార్మ్స్ కావాలా, కోర్టులో కేసులు తొందరగా రిజాల్వ్ చేయాలనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్? ఓకే, సో కాబట్టి ఇక్కడ NCLT2 నీడెడ్ బ్యాడ్లీ అనే విషయం అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు ఇట్లా అవుతుందంటే ఇక్కడ అడిక్వేట్ స్టాఫింగ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉద్యోగస్తులను నియమించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ బెంచెస్ ఏర్పాటు చేయాలి, అదొకటి చేసుకోవాలి. నెక్స్ట్ టెక్నాలజీ బాగా ఉపయోగించాలి. ఇట్లా చేసినట్లయితే ఇంకా మనకి ఏమైతుందంటే కోర్టులో ఉన్న కేసులు చాలా ఈజీగా అవుతాయి. 330 డేస్లో మనం పూర్తి చేయగలిగితే ఇంకా మన ర్యాంకు మెరుగవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే మనకు ఆ యొక్క పరిశ్రమ కనుక మూతపడినట్లయితే దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు నిరుద్యోగులు కావడము, దాంట్లో ఉన్నటువంటి మరి మెషినరీ పూర్తిగా ఖరాబ్ కావడము, అది ప్రొడక్షన్ ఎఫెక్ట్ కావడము, ఇలాంటి న్యూసెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇది NCLT2 అనేది తప్పకుండా తీసుకురావాలని చెప్పేసి ఈ మధ్యకాలం న్యూస్ రావడం జరిగింది. ఓకేనా, రైట్?